రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం కోసం సర్వే కొనసాగుతోంది. సర్కారు బడుల్లో టీచర్ల సంఖ్య, వారి పనితీరు, బడుల పరిస్థితిపై విద్యాశాఖ సర్వే చేస్తోంది. ఈ నెల 15న మొదలైన సర్వే 21 వరకు జరగనుంది. అయితే థర్డ్ పార్టీతో సర్వే చేయించడంపై అభ్యంతరం చెప్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. డైట్ కాలేజ్ విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సర్వేపై టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులపై కేంద్రం డేటా సేకరిస్తోంది. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ సమాచారం తీసుకుంటోంది. ఇదంతా ఆన్లైన్లో జరుగుతోంది. స్కూల్ హెచ్ఎం ఈ డేటా క్రోడీకరిస్తారు. దీని ఆధారంగా స్కూళ్లకు కేంద్రం నుంచి నిధులొస్తాయి. రాష్ట్ర స్కూళ్లలో సరైన మౌలిక వసతులు లేవని కేంద్రం కొన్నేళ్లుగా చెప్తోంది. టాయిలెట్స్, డిజిటల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, వంటగది, ఫర్నిచర్ వంటివి ఆశించిన స్థాయిలో లేవనేది కేంద్రం వాదన. మౌలిక వసతులు కల్పించినా వాటిని యూడైస్లో నమోదు చేయడం లేదనేది విద్యాశాఖ వాదన. దీనివల్ల నష్టం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర సర్వే చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. యూడైస్లో వివరాలు నమోదు చేయని హెచ్ఎంలపై చర్యలు తీసుకునే ఆలోచనలో విద్యాశాఖ అధికారులున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ 700కు పైగా స్కూళ్లలో సర్వే జరుగుతోంది. ప్రతి స్కూల్కు 10 మందితో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వాళ్లు స్కూల్కు వెళ్లి ఎంఈఓ ఆఫీసులో యూడైస్ రికార్డులు పరిశీలిస్తారు. వీరికి హెచ్ఎంలను ప్రశ్నించే అధికారం కూడా ఇచ్చారు. సర్వే కోసం పాఠశాల విద్యాశాఖ ప్రశ్నావళి ఇచ్చింది. మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫామ్ వంటి వాటి వివరాలు ఇందులో ఉన్నాయి. స్కూళ్లలో ఉన్నవన్నీ యూడైస్లో నమోదు చేశారా అనే అంశాన్ని పరిశీలిస్తారు. ఇవన్నీ ఒకెత్తైతే అంతర్గతంగా సమాచారం కోరినట్లు టీచర్లు చెప్తున్నారు. స్కూళ్లలో పనిచేసే వారి వ్యక్తిగత సమాచారం కూడా అడుగుతున్నారని టీచర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సర్వేలో వ్యక్తిగత వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీచర్లు. ఉపాధ్యాయులుగా ఎవరు కూడా తప్పుడు నమోదు కార్యక్రమాలు అయితే మా వైపు నుంచి ఉండవు. మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా ఇవాళ నిజమైన నమోదే యూడైస్లో ఉన్నదానికి, వాళ్ళ ప్రత్యక్షంగా ఉన్నదానికి అక్కడ తప్పకుండా ఎక్కడ చేసినా కూడా అది టాలీ అవ్వడం జరిగింది. మీరు డైట్ విద్యార్థులతోని ఆ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇంకా మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయించుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఉపాధ్యాయ సంఘంగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లు ఇలా ప్రభుత్వ బడికి వచ్చేటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతానికి ఇలా ఉపాధ్యాయ సంఘంగా టీపీటీఎఫ్గా మేము తప్పకుండా దానికి సహకరిస్తాం. ఎలాంటి పొరపాట్లు జరగకుండానే ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారనే విశ్వాసం మాకున్నది. డైట్ కాలేజీల విద్యార్థులతో సర్వే చేయించడం టీచర్లను అవమానించడమే అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఉపాధ్యాయులు డేటా నమోదులో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అలాంటిది ఉంటే వారి దృష్టికి తేవాలి తప్ప థర్డ్ పార్టీతో సర్వే చేయించడం సరికాదంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా విద్యార్థుల నమోదు కూడా ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య యూడైస్ ప్రకారంగా పాఠశాలల్లో ఉన్నదా, లేదా ఉపాధ్యాయులు అధికంగా వేస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నారా అనేటువంటి కోణంలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము థర్డ్ పార్టీ డైట్ స్టూడెంట్స్, బిఎడ్ స్టూడెంట్స్ ద్వారా సర్వే చేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు ఆశాభావం ఉంది. ఉపాధ్యాయులు నిజాయితీగా, నిక్కచ్చిగా విద్యార్థులను నమోదులో పాల్గొంటున్నారు. ఇవాళ సరైనటువంటి సంఖ్యతోటే ఉపాధ్యాయులను యూడైస్లో నమోదు చేస్తూ ఉన్నారు. యూడైస్ సమాచారంలో వాస్తవాలు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే చేయిస్తున్నామని తెలిపారు పాఠశాల విద్యాశాఖ అధికారులు. టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రానికి వెళ్లే యూడైస్ సమాచారంలో అన్ని నమోదు కావడం లేదన్నారు. పూర్తి సమాచారం కోసమే థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తున్నట్లు చెప్తున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులు.